మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబ్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీల సీట్ల కోసము జోసా కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది, వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ చాలామంది తప్పులు చేస్తున్నారు. సో ఈ తప్పులు చేయకండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి అనే కాన్సెప్ట్ మీద నేను వీడియో చేస్తున్నాను. ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, ఈ మిస్టేక్స్ చెయ్యరు మీరు. ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు మిస్టేక్ చేస్తారో ఖచ్చితంగా మీకు పెద్ద నష్టం జరుగుతుంది. ఓకేనా, నష్టపోతారు, రావాల్సిన సీట్ కూడా అవకాశాన్ని కోల్పోతారు. అందుకని చెప్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. ఆ మిస్టేక్స్ ఏంటి, ఆ జాగ్రత్తలు ఏంటో చెప్తాను. ఫస్ట్ జాగ్రత్తలు చెప్తాను చూడండి. మీరు ఖచ్చితంగా బ్రాంచ్ని డిసైడ్ అవ్వండి. మెనీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పటికీ బ్రాంచ్ డిసైడ్ అవ్వలేదు. సరే సిఎస్సి బాగుంటుందా, ఈసీఈ బాగుంటుందా, తర్వాత డేటా సైన్స్ బాగుంటుందా, ఏది బాగుంటుందా అని అడుగుతున్నారు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఎవరన్నా ఫ్యాకల్టీని అడిగితే అన్ని బ్రాంచ్లు బాగున్నాయని చెప్తారు. ఎందుకంటే ప్రతి బ్రాంచ్లో సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని చూసాము, అదే బ్రాంచ్లో ఫెయిల్యూర్ స్టూడెంట్స్ని చూసాము. సో మీకు ఏది ఇష్టమో, స్టూడెంట్కి ఒక ఒపీనియన్ ఉంటే దాన్ని బట్టి తీసుకోవాలి. ఏ ఒపీనియన్ లేకపోతే నాకు మ్యాథ్స్ అంటే ఇష్టము, మ్యాథ్స్ రిలేటెడ్ ఏ బ్రాంచెస్ బెటరు, నాకు ఫిజిక్స్ అంటే ఇష్టము, ఫిజిక్స్ రిలేటెడ్ ఏ బ్రాంచ్ ఇష్టము, నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే 3 ఇష్టము అని ఇలా మీరు ఖచ్చితంగా బ్రాంచ్ మాత్రం డిసైడ్ అవ్వండి. ఓకే, బ్రాంచ్ డిసైడ్ అయితే అది సిఎస్సియా, ఈసీయా, డేటా సైన్సా, ఈ ట్రిపుల్ఈయా, మెకానికలా, సివిలా అని ఫస్ట్ బ్రాంచ్ డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ పాయింట్, కాలేజీ లిస్ట్ అని కూడా 138 కాలేజీల లిస్ట్ వెరీ క్లియర్గా మనకు వెబ్సైట్లో ఉంది. ఇంతమందికి వీడియో చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఐఐటీస్, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీలు కాలేజీ లిస్ట్ ఒకవైపు రెడీ చేసుకోండి. నోట్స్లో రాసుకోండి మై డియర్ స్టూడెంట్స్, నోట్స్లో రాసుకోండి. క్లియర్గా ఉంటుంది, రాసుకునేటప్పుడు మీకు ఆలోచన వస్తుంది కరెక్టా కాదా అని చెప్పేసి. నోట్స్లో రాసుకోండి, రైట్ డౌన్ నోట్స్లో. లేదంటే మీ దగ్గర ట్యాబ్ ఉంటే ట్యాబ్లో ఎంటర్ చేసుకోండి బ్రాంచ్, కాలేజీలు క్లియర్గా. మీరు వర్క్ చేయకుండా మాత్రం వెబ్ ఆప్షన్స్ ఇస్తే గందరగోళం అవుతుంది, నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, సార్ నేను ఎస్టర్డేనే మొత్తం ఇచ్చానంటే అది మళ్ళీ ప్రింట్ తీసుకోండి. వెబ్ ఆప్షన్స్ని ప్రింట్ తీసుకొని క్రాస్ చెక్ చేసుకోండి కరెక్టా కాదా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత మాక్ అలాట్మెంట్ తర్వాత కూడా ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోండి. మనకు 8th రోజు మాక్ అలాట్మెంట్ ఉంటుంది కదా ట్రయల్గా, తర్వాత చేంజ్ చేసుకొని మళ్ళీ ప్రింట్ తీసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. ఇంత వర్క్ చేయాల్సిందే. మీరు రాత్రింబాలు కష్టపడి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు కదా, అలా కష్టపడాల్సిందే. ఒక్కసారి బీటెక్ కాలేజీలో ఎంటర్ అయినాక అక్కడ రిలాక్స్ అవుతారు. కానీ నెక్స్ట్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీలలో దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని క్లియర్గా రాసుకోండి. బ్రాండ్ కావాలంటే ఫస్ట్ ఐఐటి, నెక్స్ట్ ఎన్ఐటి, నెక్స్ట్ ట్రిపుల్ ఐటి, నెక్స్ట్ జిఎఫ్టీ. లేదు సార్ నేను కాలేజీలో బట్టే వెళ్తాను అని అంటే కొన్ని ఎన్ఐటీస్ కన్నా కొన్ని ట్రిపుల్ ఐటీస్ బాగుంటాయి. ఓకేనా, కొన్ని ఐఐటీస్ కన్నా కొన్ని ట్రిపుల్ ఐటీస్ బాగుంటాయి. ఇలా అనమాట. ట్యాగ్ కావాలంటే ఒక రకంగా, కాలేజీని బట్టి ఒక రకంగా, మీకు నచ్చినట్లు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నెక్స్ట్, ఓకేనా. ఇప్పుడు ఒక మిస్టేక్, ఇవి అయిపోయినాయి కదా జాగ్రత్తలు. ఇక్కడ అప్ టు 7th జూన్ మనకు తెలుసు, అప్ టు 7th జూన్ చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ చేస్తే మాక్ అలాట్మెంట్ ఉంటుంది. 8th రోజు ట్రయల్ ఇస్తారనమాట. అందులో మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే తెలుస్తుంది. అప్పుడు మీరు ఏమైనా చేంజెస్ చేసుకునేదంటే చేసుకోవచ్చు. మిస్టేక్స్ అంటే ఎట్లుంటాయి సార్ అంటే, ఎలా అంటే మీకు మాక్ అలాట్మెంట్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది, అరే నాకు ఐఐటి మద్రాస్ వచ్చే అవకాశం ఉండే కానీ నాకు తెలియక దాన్ని కింద పెట్టాను, నేను దానిపైన ఐఐటి రూర్కి పెట్టాను, సో మద్రాస్ వచ్చే అవకాశం కూడా ఉంది అని మీకు అర్థమైతే చేంజ్ చేసుకుంటారు అనమాట. అలా సో చేంజ్ చేసుకుంటారు. 10th రోజు మార్క్ 2 వస్తుంది, అక్కడ ఏమైనా మీకు మిస్టేక్స్ కనిపిస్తే చేంజ్ చేసుకుంటారు. 11th రోజు ఈవినింగ్ లాక్ అయిపోతుంది. ఒక్కసారి లాక్ అయిపోయినాయి అంటే ఇంకా మీకు రౌండ్ 6 వరకు ఛాన్సే ఉంటుంది, రౌండ్ 5 వరకు ఛాన్సే ఉండదు ఎడిట్ చేసుకోవడానికి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నెక్స్ట్, మిస్టేక్స్. కొద్దిమంది స్టూడెంట్స్ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఏమైంది రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోలేరు అని అంటే, సార్ ఈరోజు మంచి రోజు, శనివారం, శుక్రవారం అని ఆలోచిస్తున్నారు. ఇబ్బంది అవుతుంది, త్వరగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. కష్టపడ్డ స్టూడెంట్కి ముహూర్తం అవసరం లేదు, దేవుడు, ప్రకృతి అంతా సహకరిస్తుంది. సో ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా. ఇంకొద్దిమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కాలేజీ లిస్ట్ తయారు చేసుకున్నారు. దానికి ప్రాంప్ట్ ఇస్తున్నారంట. ఏమని
ఇస్తున్నారంట అంటే నా ర్యాంక్ ఇంత వచ్చింది, సో ఎన్ఐటి, ఆల్ ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీలల్లా ఒక ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వు అని అని ప్రిపేర్ చేసుకుంటున్నారంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏ ప్రాంప్ట్ ఇచ్చినా అది ఇస్తుంది ఒక ఆన్సర్, కానీ అది మీకు సెట్ అవుతుందా కాదా మనకు తెలియదు. సో ఇది తప్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి. నెక్స్ట్, కొద్దిమంది స్టూడెంట్స్ ఏ వర్క్ చేయకుండా డైరెక్ట్గా సిస్టమ్ ఓపెన్ చేసి ఫోన్ చేస్తున్నారు. సార్ నేను సిస్టమ్ ముందలున్నా ఐఐటి ఎన్ఐటి వరంగల్ తర్వాత ఏ ఆప్షన్ పెట్టాలి సార్, ట్రిపుల్ ఐటీ తర్వాత ఈ కాలేజ్ తర్వాత ఈ ఆప్షన్ ఓకేనా సార్ అని అడుగుతున్నారు. ఓకే, నేను ఒక 2-3 డౌట్స్ చెప్పగలుగుతానేమో. ఆ టైంలో కొద్దిమంది పేరెంట్స్ సార్ మీరు లిఫ్ట్ చేయలేరు ఫోన్, అందుకని నేను పెట్టేసిన సార్, ఇది కరెక్టా కదా ఒకసారి క్రాస్ చెక్ చేయండి సార్ అంటున్నారు. సో మీరు వర్క్ చేసే పెట్టండి, డైరెక్ట్గా సిస్టమ్ ముందర పెడితే మాత్రం నష్టపోతారు. ఎందుకంటే 4 సంవత్సరాలు ఆ కాలేజీ నుండి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. మంచి కాలేజ్ అయితే, అంటే మీకు కరెక్ట్ సెట్ అయిన కాలేజ్ అయితే ఎక్కువ నేర్చుకుంటారు, సెట్ కాలేదంటే ఇబ్బందుల పాలవుతారు. సో వితౌట్ ప్రిపరేషన్ డైరెక్ట్ ఇవ్వకండి. నెక్స్ట్, సమ్ స్టూడెంట్స్ సీట్ వస్తుందని ఫ్యూ ఆప్షన్సే పెడుతున్నారు, కొన్ని ఆప్షన్స్ పెడుతున్నారు. ఒక స్టూడెంట్ సార్ నేను 25 వెబ్ ఆప్షన్స్ పెట్టినా సార్ అంటున్నాడు. ఎందుకు అంత తక్కువ పెట్టినావు అంటే సార్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోలిసి నాకు ఖచ్చితంగా వస్తుంది అంటున్నాడు. ఎవరు చెప్పారు నీకు 100% మీకు సీట్ వస్తుందని ఎవరైనా చెప్పినా నమ్మకండి. 100% మీకు సీట్ రాదు అని చెప్పినా నమ్మకండి. కౌన్సిలింగ్లో ఏమన్నా జరగవచ్చు. లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ లేకుంటుంది కదా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అంత తక్కువ ఆప్షన్స్ పెట్టకండి లాస్ట్ ఇయర్ బేస్డ్గా. సరే వస్తే మంచిదే, ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి. ఫ్యూ వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఏమవుతుంది అని అంటే మీకు తక్కువ అవకాశాలు ఉంటాయి. అక్కడ రాలేదనుకోండి, మీకు మళ్ళీ రౌండ్ 1లో రాలేదనుకోండి, మీరు అప్పుడు రియలైజ్ అయ్యి సార్ నాకు ఇంకొక 10 కాలేజీలు పెడితే వస్తుండే సార్, ఇప్పుడు నేను పెట్టొచ్చా సార్ అని లాస్ట్ ఇయర్ కొద్దిమంది పేరెంట్స్ ఏడ్చారు కూడా. అలా ఉండదు, మీకు మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఇవ్వరు, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇవ్వరు. అందుకని వస్తే మంచిది, కానీ ఎక్స్ట్రా కూడా పెట్టండి, ఎక్కువ పెట్టండి, ఎక్కువ అవకాశాలు ఉంటుంది. సో ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టినా పెద్ద తప్పు అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఈవెన్ 100 బిలో ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా 50-60 ఆప్షన్స్ పెడుతున్నారు. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్, గివ్ మ్యాక్సిమం ఆప్షన్స్, ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. నేనైతే ఏం చెప్తా అంటే అన్ని ఇవ్వండి అని చెప్తా, అన్ని ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్తా, ఎక్కువ అవకాశాలు. లాస్ట్కి రౌండ్ 3 రౌండ్ 4లో మీరు వద్దు అనుకుంటారు, ఇక వద్దు సార్ నాకు ఇది సెట్ అవుతలేదు, నాకు వెబ్సైట్ ద్వారా మంచి కాలేజ్ వస్తుంది అనుకుంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఎవరికి ఏం నష్టం కూడా జరగదు. రౌండ్ 1 రౌండ్ 2లా విత్డ్రా చేసుకుంటే, ఎందుకంటే సెకండ్ రౌండ్లో మిగిలిన వాళ్ళకి వస్తుంది కాబట్టి. సో గివ్, ఓకే, మీకు అన్ని ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్తున్నా, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, 100 బిలో ర్యాంక్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఆప్షన్స్ ఇస్తున్నారు. 100 బిలో ర్యాంక్ స్టూడెంట్కి ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి, ఒక టాప్ 2-3 కాలేజీలనే రావాలి కదా. అయినా ఆ స్టూడెంట్ ఒక 10-15-20 ఆప్షన్స్ ఇస్తున్నారనమాట. కానీ 1000+ స్టూడెంట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ సార్ నాకు లాస్ట్ ఇయర్ బట్టి ఈ కాలేజ్ వస్తుంది సార్, నేను అనవసరంగా వేరేది ఎందుకు పెట్టాలి సార్ అని అంటున్నారు. అలా థింక్ చేయకండి. ఓకే, మీకు జోసా డైరెక్టర్ కూడా చెప్పాడు ఈ కాలేజ్ వస్తుందని, ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది మిషన్ చేస్తుంది, మనుషులు చేయరు. ఆటోమేటిక్గా నెంబర్ని బట్టి మీకు సీట్ అలాట్ చేస్తుంది, మెరిట్ని బట్టి. సో ఆ తప్పు చేయకండి. ఇంకొకటి, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు ఇలా 1 2 3 4 5 6 7 8 9 అని, ఐఐటి బాంబే, ఢిల్లీ, మద్రాస్ అట్లా, లేదంటే ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి తిరిచి అట్లా ఇచ్చారనుకోండి వెబ్ ఆప్షన్స్. నేనేమంటున్నా, మీకు బాగా ఇష్టమైనవి, ఇఫ్ యూ వాంట్ సార్ నా డ్రీమ్ సార్ అది అన్నీ పైన పెట్టండి. మీకు ర్యాంక్ ఎంత నన్ను ఉండని, మీ ర్యాంక్ 1,00,000 నన్ను ఉండని, 1,00,00,000 ఉండని, 10 కోట్లన్న ఉండని, ఏమన్నా ర్యాంక్ ఉంటే చాలు. ఓకే, ర్యాంక్ ఎంత నన్ను ఉండని, ఫస్ట్ ర్యాంక్ అన్న ఉండని, మీ డ్రీమ్ పైన పెట్టండి. ఓకే సార్ నాకు ఇవి ఎలాగూ రాదు కదా సార్, నేను ఎందుకు పెట్టాలని అనుకోకండి. ఎలాగూ రాదని ఎవరు చెప్పారు? ఎవ్వరు చెప్పరు. ఒకవేళ వస్తే మీ అదృష్టం చాలా హ్యాపీ కదా, అప్పుడు అందరం సంతోషపడతాం కదా. సో ఇలా 1 2 3 4 5 అని పెట్టారు. కిందికి వచ్చే కొద్దీ సార్ ఇంకా ఇవి నా డ్రీమ్, ఇవి వచ్చినా నేను అడ్జస్ట్ అవుతా సార్, ఐ కెన్ అడ్జస్ట్ సార్, నాకు ఇందులోనే వచ్చే పాసిబిలిటీ ఉంది సార్ అన్న ఇలా పెట్టండి. ఈ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ నాకు ఈ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది, కానీ నా డ్రీమ్ మాత్రం ఐఐటి బాంబే కావాలి సార్ అనుకున్నారనుకోండి, ఇలా పెట్టండి. ఇలా పెడితే ఏమవుతుందంటే, ఒకవేళ రౌండ్ 1లో మీకు కాలేజ్ వచ్చింది అనుకోండి, 7th కాలేజ్ వచ్చింది అనుకోండి రౌండ్ 1లో, అప్పుడు 7th కింద ఉన్న అన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకే, మీరు 7th కాలేజ్ విషయంలో అడ్జస్ట్ అయ్యి ఉంటారు, ఏం సంతోషం లేకుంటుంది, ఎందుకంటే మీ డ్రీమ్ ఇది కదా, బాంబే కదా.
సో మీరు ఏం చేస్తారు, అప్పుడు ఫ్లోట్లో సార్ నాకు ఒక సీట్ అయితే వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ నా డ్రీమ్ కాలేజ్ కోసం నేను ట్రై చేస్తాను సార్ అంటే ఫ్లోట్ పెట్టుకుంటే దీనిపైన ఉన్న వాటికి వెళ్ళొచ్చు అనమాట. అందుకని మీకు ఇష్టమైన పైన పెట్టాలి. ఒకవేళ మీకు ఇష్టమైన కింద పెట్టిండ్రు అనుకోండి, మీకు ఇక్కడ 7th సీట్ వస్తుంది కదా, అవి డిలీట్ అయిపోతాయి. ఇష్టమైన అన్నీ డిలీట్ అయిపోతాయి కింద పెడితే. ఫ్లోట్ ఎప్పుడైనా పైకి ఉంటుంది, ఓకే, కింద ఉన్నాయి డిలీట్ అయిపోతాయి. లేదు సార్ నేను వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఇస్తాను, కుదరదు అనమాట. ఓకేనా. సో మీ రౌండ్ 1లో అలాట్ అయితే రౌండ్ 1 తర్వాత మీకు ఇష్టమైన కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు అనమాట, సీట్ అలాట్ అయితే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెక్ట్ మెథడ్ చెప్తా చూడండి. ఇంతకుముందుకు చెప్పిందే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 138 కాలేజీలు ఉంటాయి. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఇచ్చారనుకోండి 138, ఇలా మొత్తం ఇన్ని కాలేజెస్ ఉంటాయి. ఓకే, ఈ కాలేజీలో యువర్ ఫేవరెట్ పైన పెడతారు, అవి వస్తాయా రాదా పక్కన పెట్టండి. మేబీ రాకపోవచ్చు, మీ ర్యాంక్ కొంచెం పెద్ద ఉంటే. యూ నీడ్ యువర్ ఫేవరెట్, యువర్ డ్రీమ్, ఓకే, యూ వాంట్, ఇది మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే ఇలా పెడతారు. నెక్స్ట్ ఏం చేస్తారు, నాట్ ఫేవరెట్ సార్ కానీ అడ్జస్ట్ అవుతుంది సార్ నా ర్యాంక్కి అన్నీ కింద పెడతారనమాట. ఓకే, ఎందుకు అని అంటే కౌన్సిలింగ్ ఏం చేస్తుంది అని అంటే స్టార్టింగ్ పైనుంచి చూసుకుంటూ వస్తుంది కౌన్సిలింగ్. నీ ర్యాంక్ ఎంత ఉండండి, సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కౌన్సిలింగ్ ఆర్ సీట్ అలాట్మెంట్ టాప్ టు బాటమ్ అనమాట. ఇది ట్రై చేస్తుంది ఇవ్వడానికి, వస్తే ఇస్తుంది లేకపోతే కిందికి వెళ్తుంది, వస్తే ఇస్తుంది లేకపోతే కిందికి వెళ్తుంది, వస్తే ఇస్తుంది లేకపోతే కిందికి వెళ్తుంది. ఇది వచ్చింది అనుకో ఇవన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట. సో ఇంకొకటి, ఫస్ట్ ఎవరికి కౌన్సిలింగ్ చేస్తారు సార్ అంటే ర్యాంక్ 1 స్టూడెంట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్. ఎందుకంటే ర్యాంక్ 1కి ఫస్ట్ సీట్ అలాట్ అయినాక ర్యాంక్ 2కి వస్తాడు, ర్యాంక్ 3కి వస్తారనమాట. ర్యాంక్ వైజ్గా అలాట్మెంట్ జరుగుతుంది కానీ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బట్టి జరగదు. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఇక్కడ ఐఐటి బాంబే పెడితే ఐఐటి బాంబే ఇస్తుంది, ఇక్కడ ఐఐటి రూర్కే పెడితే ఐఐటి రూర్కే ఇస్తుంది, ఇక్కడ ఎన్ఐటి వరంగల్ పెడితే ఎన్ఐటి వరంగల్ ఇస్తుంది, ఐఐటి ట్రిపుల్ అలహాబాద్ పెడితే ట్రిపుల్ అలహాబాద్ ఇస్తుంది. ఫస్ట్ ర్యాంకర్కి ఏది పెడితే అది ఇస్తుంది అనమాట ఫస్ట్ ర్యాంకర్కి. అలా పైనుంచి చూస్తుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, అంతేగాని మీరు పెట్టిన ఆప్షన్స్ని బట్టి చూడదు అది. ఇంకొకటి రాంగ్ మెథడ్ చెప్తా చూడండి. రాంగ్ మెథడ్, డ్రీమ్ కాలేజీల పైన మీకు వచ్చేటివి, మీరు అడ్జస్ట్ అయ్యేటివి, మీకు ఇష్టం లేనివి కింద పెట్టారనుకోండి, ఇది కరెక్ట్. రాంగ్ మెథడ్ ఏంటంటే సార్ నాకు లాస్ట్ ఇయర్ బట్టి వచ్చేది నేను ఫస్ట్ పెడతా సార్. కొద్దిమంది పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు, 1 2 3 4 5 పాసిబుల్ అవుతుంది సార్, బేస్డ్ ఆన్ 2025 పాసిబుల్ అవుతుంది సార్, నాకు ఇష్టం లేదు కానీ ఎందుకు వచ్చిన గొడవ సార్, ఫస్ట్ నేను సీట్ అయితే తెచ్చుకోవాలి కదా అని పైన పెట్టారు. తర్వాత ఏం చేశారు, సరే నాకు ఐఐటి బాంబే మీ డ్రీమ్ 1ని కింద పెట్టారు అనుకోండి. ఎగ్జాంపుల్, మీకు సీట్ ఇక్కడ 6th కాలేజ్ అలాట్ అయింది అనుకోండి, 6th కాలేజ్ అలాట్ అయింది అనుకోండి, అప్పుడు కింద అన్నీ డిలీట్ అవుతాయి. మీ డ్రీమ్ కాలేజీలు, మీకు ఇష్టమైన కాలేజీలు కింద పెడితే అవి డిలీట్ అయిపోతాయి కదా. మీకు ఇక సీట్ వచ్చినాక మీకు నెక్స్ట్ థాట్ ఏముంటుందంటే సార్ నాకు సీట్ వచ్చింది, నాకు బెస్ట్ కాలేజీలో సీట్ కావాలంటే అది పైన ఉండాలి, పైన ఉంటేనే ఫ్లోట్ పైకి ఉంటుంది అనమాట. మీరు కింద ఉంటే మొత్తం డిలీట్ అయిపోతాయి, నష్టపోతారు. మళ్ళీ ఇక 6 ఈ 1 అడ్జస్ట్ అవుతుండ్రు, 2 అడ్జస్ట్ అవుతుండ్రు, 3 అడ్జస్ట్ అవుతుండ్రు, 4 అడ్జస్ట్ అవుతుండ్రు, 5 అడ్జస్ట్ అవుతుండ్రు, సో 6th కూడా అడ్జస్ట్ అయ్యిండ్రు. సో పైన అడ్జస్ట్వే ఉంటాయి కానీ మీ డ్రీమ్ కింద ఉన్నాయి అనుకోండి నష్టపోతారనమాట. అందుకని డ్రీమ్ మీకు ఇష్టమైన పైన పెట్టండి, ఇష్టం లేని కింద పెట్టండి. సీట్ వస్తే ఫస్ట్ సీట్ అలాట్ చేసుకోండి, రిపోర్ట్ చేయండి, ఇష్టమైన వాటి కోసం ట్రై చేయండి. ఈ మిస్టేక్ కూడా చేయకండి. కొద్దిమంది పేరెంట్ డైరెక్ట్ పెట్టాడు, సార్ నాకు వచ్చేది ఫస్ట్ పెడతా సార్, నాకు రాని గురించి నేను ఆలోచించను అంటున్నాను. నీకు వచ్చేది ఫస్ట్ పెడతా అంటే ఎవరు చెప్పారు నీకు అది వస్తుందని? అది తప్పు కదా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నీకు కావాల్సినవి పైన పెట్టు, వచ్చేటివి నీకు ఇష్టం లేనివి కింద పెట్టు కావాలంటే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఎందుకంటే అప్పుడు నీకు కావాల్సిన వాటి కోసం ట్రై చేయొచ్చు. ఇంకొక మిస్టేక్, ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే కాలేజ్ వైజ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ అబ్బాయికి కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం. ఒక స్టూడెంట్ ఏం చేశాడు, ఎన్ఐటి వరంగల్ సెలెక్ట్ చేసుకొని ఇదంతా నా దగ్గర డిస్కస్ చేసి చెప్తున్నాను నేను. ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి ఇచ్చిండు, ఈసీ ఇచ్చిండు, మెకానికల్ ఇచ్చిండు, సివిల్ ఇచ్చిండు, అన్ని బ్రాంచెస్ ఇచ్చిండు. నెక్స్ట్ ఎన్ఐటి ఏపీలో సిఎస్సి ఇచ్చిండు, ఈసీ ఇచ్చిండు, మెకానికల్ ఇచ్చిండు, సివిల్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అయితే నేను అడిగాను, ఇలా ఇచ్చాను సార్ అన్నాడు. నేనేమన్నా నీకు ఏ బ్రాంచ్ ఇష్టం అంటే నాకు సిఎస్సిఏ ఇష్టం సార్ అన్నాడు. సిఎస్సిఏ ఇష్టమైతే మరి ఎన్ఐటి వరంగల్లో థర్డ్ ఆప్షన్ ఏం పెట్టిండు, మెకానికల్ పెట్టిండు. నీకు సిఎస్సి రాకుంటే ఈసీ రాకుంటే మెకానికల్ ఇక్కడ అలాట్ చేస్తారు కదా, అప్పుడు కింద ఉన్నాయని డిలీట్ అయిపోతాయి కదా, నీకు ఎన్ఐటి ఏపీలో సిఎస్సి వచ్చే అవకాశం ఉన్న డిలీట్ అయిపోతుంది కదా అని చెప్పాను. అప్పుడు ఆ స్టూడెంట్ రియలైజ్ అయ్యాడు, అవునా సార్ ఇప్పుడు ఎలా పెట్టాలి అన్నాడు. నేను నీకు నచ్చిన బ్రాంచులు పైన పెట్టండి, నచ్చనివి కింద పెట్టు అన్నా. నచ్చింది ఏంటి, సిఎస్సి ఎన్ఐటి వరంగల్ నచ్చుతుంది, ఎన్ఐటి ఏపీ సిఎస్సి నచ్చుతుంది, నెక్స్ట్ ట్రిపుల్ అలహాబాద్ సిఎస్సి నచ్చుతుంది. అలా నచ్చినవన్నీ పైన పెట్టాలన్నమాట. సో ఒక కాలేజ్ మొత్తం
మొత్తం కంప్లీట్ చేసుకుంటా సార్, నేను ఇంకో కాలేజీకి వెళ్తా అంటే తప్పు అవుతుంది. ఓకేనా? లేదు సార్, ఇంకొక స్టూడెంట్ సిచ్యువేషన్, సార్ వరంగలే మా ఇంటి పక్కనే ఎన్ఐటి వరంగల్ ఉంటుంది, ఏ బ్రాంచ్ వచ్చినా నేను ఎన్ఐటి వరంగల్లోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నా, సో నేను నా టార్గెట్ వేరే ఉంది అనుకుంటే అప్పుడు ఎన్ఐటి వరంగల్ అన్ని పెట్టుకో, అది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? అంతేగాని బ్రాంచ్ ఇష్టం ఉండి కాలేజీలు అన్నీ పెడితే నష్టపోతారు మై డియర్ స్టూడెంట్స్. ఫ్లోట్ అనేది ఎప్పుడైనా పైకే ఉంటుంది చూడండి, మీకు సీట్ అలాట్ అయిందా కిందవన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? కరెక్ట్ మెథడ్ ఏంటంటే ఎన్ఐటి సిఎస్సి పెట్టాలి, తర్వాత ఎన్ఐటి ఏపీ సిఎస్సి పెట్టాలి, తర్వాత ఇంకొక ఎన్ఐటి సూరత్కల్ సిఎస్సి పెట్టాలి, అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. సిఎస్సి అలా పెడితే మీకు నచ్చిన బ్రాంచ్లు పెడితే మీకు మంచి అవకాశం ఉంటుంది సీట్ మీకు నచ్చింది రావడానికి. యూ కెన్ గివ్ మ్యాక్సిమం ఆప్షన్స్, నో రూల్. 1000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 1,00,000 ఆప్షన్స్ ఇవ్వండి, ఎవరు రూల్ పెట్టారు, ఎన్ని ఉంటే నువ్వు ఇవ్వండి. ఆఫ్టర్ 11th నాట్ పాసిబుల్ టు చేంజ్ ఇట్. 11th తర్వాత వెబ్ ఆప్షన్ చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు, కాబట్టి మీరు 11th లోపలనే ఎన్ని పాసిబుల్ అయితే అన్ని సార్లు చేంజ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ట్రిపుల్ జిఎఫ్టీలల్లో అన్ని గవర్నమెంట్ ఉండవు, కొన్ని ఎక్కువ ఫీజెస్ ఉంటాయి. ట్రిపుల్ ఐటీస్ కూడా కొన్ని ప్రైవేట్ ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి, ఎక్కువ ఫీజు అవుతుంది, అది ఒకసారి చూసుకోండి. సార్ నాకు తెలియదు సార్, ట్రిపుల్ ఐటీ అంటే మొత్తం ఫ్రీ అనుకున్నా సార్, కానీ ఇక్కడ తీరా చూస్తేనేమో ఎక్కువ పైసలు అవుతున్నాయి సార్ అని ఇబ్బంది పడతారు. ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి కాలేజ్ ఫీ స్ట్రక్చర్ కొడితే మీకు తెలుస్తుంది క్లియర్గా, ఫీ ఎక్కువ ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ రౌండ్ 1, ఇక్కడ చూడండి, రౌండ్ 1లో మీకు సీట్ ఆల్రెడీ మీరు ఎన్ని ఒక 1000 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, రౌండ్ 1లో 8th కాలేజ్ అయ్యింది అనుకోండి, అలాట్ అయ్యింది అనుకోండి, మీరు రౌండ్ 2లో ఫ్లోట్ పెట్టుకుంటే 8th కింద ఉన్నాయన్నీ డిలీట్ అవుతాయి. అప్పుడు రౌండ్ 2లా మీకు ఏ సీట్ రాకుంటే మీ 8th కాలేజ్ మీకు ఉంటుంది. ఒకవేళ ఫ్లోట్ అయి 4th కాలేజ్ వచ్చింది అనుకోండి రౌండ్ 2లా, అప్పుడు 5, 6, 7 అన్నీ డిలీట్ అవుతాయి. మళ్ళీ ఇంకా ఫ్లోట్ పెట్టుకున్నారనుకోండి, రౌండ్ 3లో ఏమవుతుంది అని అంటే 1, 2, 3, 4 ఉంటుంది రౌండ్ 3లా. అప్పుడు మీకు వస్తే వేరే కాలేజ్ వస్తుంది, లేదా మీ 4th కాలేజ్ మీకు ఉంటుంది. ఓకేనా? ఒకవేళ 2nd కాలేజ్ వచ్చింది అనుకోండి, కింద ఉన్నన్నీ డిలీట్ అవుతాయి. సో సింపుల్ చెప్తున్నా, రౌండ్ 1లో ఒక దగ్గర సీట్ వస్తుంది కదా, దాని కింద డిలీట్ అవుతుంది, ఈ పై వాటి కోసం ట్రై చేయాలన్నమాట. అలా మీరు పైకి ఒక రౌండ్ నుంచి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎక్కడ సీట్ రాలేదనుకోండి, మీ సీట్ మీకు ఉంటుంది, భయపడకండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? డౌన్ మీరు కిందిది డిలీట్ అయితే కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు సార్, నాకు ఇష్టమైన బ్రాంచ్లు కింద లేవు సార్, 8th కింద ఉన్నాయన్నీ డిలీట్ అయిపోయినా నో ప్రాబ్లం అనుకుంటే అది కరెక్ట్ మెథడ్ అనమాట. కిందనే డిలీట్ అయినా నాకు బాధ లేదంటే మీరు కరెక్ట్ పెట్టారు. అలా కాకుండా 8th దగ్గర మీకు సీట్ వచ్చి కిందిది ఏదైనా మీకు ఇష్టమైన బ్రాంచ్ ఉందనుకోండి, అప్పుడు నష్టపోతారు, ఎందుకంటే 8th వచ్చిన వెంటనే కింది డిలీట్ అవుతాయి. సో ఇలా థింక్ చేయండి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిఫరెన్స్ పర్పస్ మాత్రమే మై డియర్ స్టూడెంట్స్, దాన్ని ఫైనలైజ్ చేసుకోకండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, బ్రాంచ్ పర్పస్ క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ జోసా, సీసాబ్, ఎప్సెట్, నీట్ మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ మీ డౌట్స్ని బట్టి వీడియోస్ చేస్తుంది, హెల్ప్ చేయడానికి 100% ప్రయత్నిస్తున్నా. ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయకున్నా, కామెంట్కి రిప్లై లేట్ అయినా ఏమనుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నా వైపు నేను ట్రై చేస్తున్నా, ఒకవైపు ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. సో నేను 100% మీకు ఇవ్వడానికి, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది మన ఛానల్, మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి.